హలో అండి, నేను శ్రీనివాస్. మీరు చూస్తుంది క్రియేటివ్ ఎస్ఎంఎస్ ఛానల్. కొత్తగా గార్డెన్ మొదలు పెట్టాలి అనుకుంటున్న వాళ్ళు, కొత్తగా మొక్కలు పెంచుతున్న వాళ్ళు యూస్ఫుల్ వీడియోస్ చాలా ఉంటాయి. ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ గురించి తెలుసుకుందామండి. ఎందుకంటే మొక్కలు పెంచుకోవడం ఒక ఎత్తు అయితే, అవి మనకి ఏం యూజ్, దానివల్ల మనకి ఏం యూజ్ అవుతుంది, మనకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి దాని నుండి చూసుకొని కూడా, ఇప్పుడు గ్రౌండ్ గార్డెన్ ఉన్న వాళ్ళు అంటే సరే, ప్లేస్ అనేది చాలా ఉంటుంది, దే కెన్ గ్రో ఎనీథింగ్, ఎంతైనా పెంచుకోవచ్చు. బట్ టెర్రస్ గార్డెన్స్ ఎప్పుడు కూడా ఆ లిమిటెడ్ ప్లేసెసే. సో కాబట్టి ఆ లిమిటెడ్ ప్లేసెస్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది మనం కంపల్సరీ చూసుకోవాలి. సో ఆ లిమిటెడ్ ప్లేసెస్లో కొంచెం మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కలు కానీ, తీగ జాతి కూరగాయలు కానీ, నార్మల్ కూరగాయలైనా మనం ఏం తింటామో వాటిని కొంచెం ఎక్కువ మొక్కలుగా పెంచుకోవచ్చు. సో ఇలాంటి మెడిసినల్ వాల్యూస్, ఎందుకంటే కొన్ని రకాల మొక్కలు ఉంటాయి, వాటికి ఎఫర్ట్స్ కూడా కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తూ ఉంటుంది. బట్ కొన్ని రకాల మొక్కలు ఉంటాయి, వాటి నుంచి మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ మెడిసినల్ పరంగా కానీ, ఎందుకంటే ఫస్ట్ మనం చూసుకునేది ఆరోగ్యంకు కాబట్టి ఆ మెడిసినల్ పరంగా అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే మొక్కలు కొన్నే ఉంటాయి. అండ్ వాటికి కూడా ఎలా అంటే మనకి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టే అవసరం కూడా ఏమి ఉండదు, జీరో మెయింటెనెన్స్తోనే అవి మనకు పెరుగుతాయి, లైక్ నూనె ఫ్రూట్ కానీ అవి కానీ. సో ఈరోజు అలాంటి జీరో మెయింటెనెన్స్, హెల్త్ బెనిఫిట్స్ అండ్ రిచ్ ఆఫ్ విటమిన్స్ ఉన్న ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం. అది మరేదో కాదు, బార్బడోస్ చెర్రీ ప్లాంట్. ఇది నా దగ్గర ఉన్న బార్బడోస్ చెర్రీ ప్లాంట్ అండి. ఇది ఆల్మోస్ట్ 1.5 year ఏజ్ ప్లాంట్ అనమాట. ఇది నేను హైదరాబాద్ నుంచి తెప్పించుకున్న ప్లాంట్. ఇది గ్రోత్ అయితే చాలా బాగుంది. ఇది చిన్న పూత ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. పూత కూడా చాలా ఇంట్రెస్టింగ్గా హెల్తీగా ఉంటుంది. ఇది కొంచెం రైపెన్ అయ్యే ముందు ఇలా కలర్ వస్తుంది చెర్రీ ఇది. అండ్ మోస్ట్లీ దీన్ని అబ్జర్వ్ చేసుకుంటే వింటర్లో దీని క్రాప్ చాలా ఎక్కువ ఉందనే చెప్పొచ్చు. అండ్ మొక్క మెచ్యూరిటీని బట్టి కూడా మనకి క్రాప్ అనేది డిసైడ్ అవుతుంది. సో తెచ్చిన 6 monthsలోనే స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్. దీనికి ఎప్పుడు కూడా కంటైనర్ సైజుని బట్టే మనకి మొక్క ఎదుగుదల ఉంటుంది. మీరు గ్రౌండ్లో వేసుకునేటట్టయితే మీరు ఆల్మోస్ట్ ఒక 4 feet అలా పెరిగిన తర్వాత ప్రూనింగ్స్ చేసేసుకోవచ్చు. టెర్రస్లో అయితే మాత్రం మనం అంత ఎత్తు పెంచలేం కాబట్టి ఎప్పుడు ఒక 3-4 monthsకి ఒకసారి కనుక టిప్స్ అవి కట్ చేసుకున్నారు అంటే మొక్క బుషీగా అవుతుంది. మొక్క బుషీగా అయిపోయినప్పుడు టెర్రస్ మీద మనకు గాలులు అవి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మొక్క బుషీగా ఉంటే గాలి అది వచ్చినప్పుడు పడే ఛాన్స్ అంత ఉండదు. అలా కాకుండా స్ట్రైట్గా పెంచాము అని అంటే సమ్మర్లో వచ్చే పెద్ద గాలులకి సపోజ్ మొక్క పడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి ఒక 2 feet పెరిగిందంటే టిప్స్ కట్ చేస్తూ ఉండండి. ఇది చూడొచ్చు, ఫ్రూట్స్ అనేవి మంచి అట్రాక్టివ్గా ఉంటాయి, కలర్ చిన్న సైజ్ యాపిల్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఒక సైజ్ పెరిగిన తర్వాత కాయలు అనేవి ఇమీడియట్గా జస్ట్ 1 dayలోనే రైపెన్ అయిపోతున్నాయి. అండ్ ఇదేమవుతుందంటే కమర్షియల్ క్రాప్కి పనికిరాదు. ఎప్పుడు కూడా మనకి కమర్షియల్ ఇన్ ద సెన్స్ మనకి ఇది పండే ముందే కోసి వేరే ఊరికి తీసుకెళ్దామంటే కుదరదు. ఎప్పటికప్పుడు ఇంట్లో రైపెనవి ఇంకా అప్పటికప్పుడు తీసుకొని మనకి కన్జ్యూమ్ చేసేయడమే. కాబట్టి దీంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ బాగుంటాయి, బట్ కమర్షియల్గా వేసుకోవడానికి ఇదంతా సూట్ అవ్వదు. కాబట్టి ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు, రైపెన్ అయినట్టు మనం కన్జ్యూమ్ చేయొచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇది బాగుంటుంది. సపోజ్ కాయలు ఎక్కువగా ఉన్నాయి అనేసి మనం ట్రాన్స్పోర్ట్లో వేసుకొని వేరే దగ్గరికి వేరే ఊరికి తీసుకెళ్దామన్నా వెళ్ళే లోపలనే సగం పాడైపోతూ ఉంటాయి ఇవి. కాబట్టి బెటర్ ట్రాన్స్పోర్ట్కి అంతా సెట్ దగ్గర ఉన్న ఊర్లకైతే తీసుకెళ్ళిపోవచ్చు. బట్ లాంగ్ డిస్టెన్స్లో ఊర్లకైతే మాత్రం కొంచెం కష్టమే వీటిని ట్రాన్స్పోర్ట్ చేయడం. కాబట్టి బాల్కనీలో అయినా మొక్క పెంచుకోవచ్చు. కాబట్టి ఈజీగా ఎవరైనా కుండీల్లో ఇది పెంచుకోవడానికి ట్రై చేయండి. ఈల్డింగ్ అనేది చాలా బాగా వస్తుంది, పక్షులు కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి దీన్ని. అండ్ పూత అనేది అయితే ఇనీషియల్గా రాలిపోతుంది, బట్ పుల్లటి మజ్జిగ అది కానీ లేదా బనానా పీల్ ఫర్టిలైజర్ కానీ మనం స్ప్రే చేస్తూ ఉన్నామంటే పూత అనేది రాలడం కొంచెం తగ్గుతుంది. లేత మొక్కలకి వచ్చిన పూత అయితే కంపల్సరీ రాలిపోతుంది. ప్రతి పూత మనకైతే రాదు, కాయలైతే అవ్వవు. పూత బాగుంటుంది కలరు, అండ్ కాయ పండిన తర్వాత చిన్న సైజ్ యాపిల్ లాగా అది కూడా చాలా బాగుంటుంది. ఈజీగా పెంచుకోగలిగిన మొక్కల బార్బడోస్ చెర్రీ ఫస్ట్ పొజిషన్లో నిలబడుతుందని చెప్పచ్చు. నా దగ్గర ఉంది ఇది ఆల్మోస్ట్ 1 year ప్లాంట్, 1 year అయితే దాటింది. సో
ఇప్పటివరకు అయితే ప్రూనింగ్ చాలా తక్కువగా చేశాను, నేను ఎక్కువ ప్రూనింగ్ అయితే చేయలేదు, ప్రూనింగ్ తక్కువగానే చేశాను. సో ఫ్రూట్స్ కూడా చూడొచ్చు. ఇలా ఇది ఇది ఇక్కడికని ఇంకొంచెం మ్యాక్సిమం సైజ్ పెరుగుతాయి. అండ్ ఇవన్నీ కూడా ఫ్రూట్సే. ఏంటంటే ఇంకో ప్రతి గుత్తుల్లాగా పూస్తాయి అన్నమాట. అండ్ దీని పూత కూడా మీరు చూడొచ్చు, లైట్ పింక్గా ఉంటుంది. పెటల్స్ చిన్నగా ఉంటాయి పెటల్స్. ఇవన్నీ కూడా కాయలే. అండ్ ఇక్కడ కూడా పోతుంది. అండ్ ఇక్కడ కాయలు ఉన్నాయి. ఏంటంటే ఈ బార్బడోస్ చెర్రీస్లో ఏంటంత స్పెషాలిటీ అది అని చూసుకుంటే మనకి ఫస్ట్ వచ్చేసి దీని యొక్క మెయింటెనెన్స్. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎఫోర్డ్ చేయగలిగిన కాస్ట్లోనే దొరుకుతుంది మనకి. ఇప్పుడు రెగ్యులర్గా లోకల్ నర్సరీలో కూడా ఇప్పుడు దొరుకుతూనే ఉన్నాయి ఇవి. ఏంటంటే తక్కువ ధరకు దొరుకుతుంది. టెరెస్ మీద ఈజీగా పెంచుకోవచ్చు, ఈవెన్ గ్రౌండ్లో అయినా చక్కగా పెంచుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈల్డింగ్ మనకి బాగా వస్తుంది. అంటే దీనికి సాయిల్ మిక్స్ కూడా యూనివర్సల్ సాయిల్ మిక్స్ అనమాట. మనం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ మనకి కొంచెం శాండీగా ఉన్న సాయిల్, ఎందుకంటే వాటర్ స్టాగ్నెట్ అయి ఉండకుండా మనకు ఈ మధ్య చూసాం రెగ్యులర్ రెయిన్స్ అనమాట. అంత రెయిన్స్ ఉన్నప్పుడు మనకు వాటర్ రిటెన్షన్ కోసం మనం ఎక్కువగా ఇది కోకోపీట్ వాడుతూ ఉంటాం. బట్ కోకోపీట్ వాడి అండ్ ఎక్కువ రెయిన్స్ ఉన్నప్పుడు కొంచెం ఆ సాయిల్ మిక్స్లో మనం ఇసుక కానీ కలుపుకున్నప్పుడు ఏమవుద్దంటే వాటర్ అనేది ఫ్రీ ఫ్లోగా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి శాండీ ఆయిల్, కొంచెం ఎస్టిక్గా ఉన్న శాండీ సాయిల్ సరిపోతుంది. ఏంటంటే మనకు నార్మల్ రెగ్యులర్ సాయిల్ ఎక్సెప్ట్ బంకమట్టి తప్ప మీరు వేరే రెడ్ సాయిల్ కానీ లేదా పుట్టమట్టి బ్లాక్ సాయిల్ లాంటిది కానీ తీసుకోవచ్చు. అండ్ బ్లాక్ సాయిల్ అయితే చెరువు మట్టి, అది కూడా బ్లాక్, అది మాత్రం అస్సలు వద్దండి. అది తీసుకోకపోవడమే మంచిది. మొక్కలు సరిగా పెరగవు అక్వాటిక్ ప్లాంట్స్కి తప్ప. ఇలా రెగ్యులర్ ప్లాంట్స్కి బ్లాక్ సాయిల్ వద్దు. సో ఆ సాయిల్ తీసుకొని నెక్స్ట్ ఏదైనా కంపోస్ట్, మనకి నైట్రోజన్ బాగుండాలి కాబట్టి వర్మీ కంపోస్ట్ కానీ కాంబాన్యూర్ కానీ అది ఒకటి. వేరు పురుగు రాకుండా ఉండడానికి మనకు కొంచెం వేపిండి కలుపుతాం, కొంచెం ఇసుక అండ్ వాటర్ రిటెన్షన్ కోసం. ఎందుకంటే తేమ మరీ డ్రై అవ్వకుండా వాటర్ కొంచెం సపోజ్ ఒక రోజు పోయడం మర్చిపోయినా ఉండడానికి వాటర్ కొన్ని రిటెన్షన్ కోసం కొంచెం కోకోపీట్, ఇది సరిపోద్ది మొక్కకి. అండ్ కంటైనర్ సైజ్ వస్తే నేను ఆల్మోస్ట్ మనకి ఇది 100 రూపీస్ హ్యాండిల్ టబ్ అండి, ఇదే తీసుకున్నాను. దీంట్లో నాకు ఆల్మోస్ట్ 1.5 ఇయర్గా దీంట్లోనే మొక్క ఉంది. కాబట్టి ఇది ఎందుకంటే ఇది ఎక్కువ పెరగనివ్వకుండా మనం ఎప్పటికప్పుడు కొంచెం ప్రూన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. పెద్ద పెరిగింది అంటే ఏం కాదు, బట్ గాలులు అవి వచ్చినప్పుడు కింద పడకుండా ఉండడానికి మనకు కొంచెం ప్రూనింగ్ అనేది మస్ట్, ప్రూన్ చేసుకోవాల్సిందే. అండ్ దీని స్పెషల్ ప్లాంట్ అని ఎందుకు అంటున్నామంటే దీంట్లో మనకి రిచ్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయండి. మనకి ఫస్ట్ దీనికి పెస్ట్ అనేది రాదు. మ్యాక్సిమం నేను ఈ 1.5 ఇయర్లో ఈ మొక్కకి పెస్ట్ చూసింది అయితే ఏం లేదు. నేను స్పెషల్గా దీనికి ఏదో పెస్ట్ రిపెలెన్స్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ స్ప్రే చేసింది కూడా ఏమీ లేదు. సో ఏంటంటే మొండి మొక్క బాగా పెరుగుతుంది. అండ్ బాగా మామూలుగా ఎట్లంటే దీని లీవ్స్ కూడా ప్యూర్ గ్రీనిష్గా ఏముండవు, ఆల్మోస్ట్ లైట్ గ్రీన్ షేడ్లోనే ఉంటాయి. కాబట్టి పిందెలు అనేవి పడినప్పుడు కూడా మనకు అంతగా కనిపించవు. అది రైపెన్ రెడ్ కలర్లో రైపెన్ అయిన తర్వాతే మనకు కాయలు అనేవి చూస్తాము. కానీ మాకు ప్రాబ్లం ఏమైపోతుంది అని అంటే ఎప్పుడైతే కాయ రెడ్గా పండిందో పక్షులు అనేవి, యాక్చువల్లీ నా గార్డెన్కి పక్షుల తాకిడి ఎక్కువనే చెప్పవచ్చు. చాలామంది కోతులతో ఇబ్బంది పడుతూ ఉంటారు, బట్ నా గార్డెన్కి వచ్చి పక్షుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సో పక్షులు ఎక్కువగా వచ్చినప్పుడు ఒక్క కాయ రైపెన్ అయినా అది మనకన్నా అవి ఎక్కువ చూస్తాయి అనమాట, అవి తీసేసుకొని వెళ్ళిపోవడం. సో మేము దీని నుంచి హార్వెస్ట్ తీసుకుంది ఒక రంగా తక్కువే, కానీ కాయడం అయితే బాగా కాస్తుంది. అండ్ అఫ్కోర్స్ ఆ బర్డ్స్ ఎక్కువ రావడం వల్ల కూడా నేను పెస్ట్ రిపెలెన్స్గా ఏవి స్ప్రే చేయడానికి నాకు అంత టైం కూడా ఉండదు. ఆ పక్షులే వచ్చి గూడు పెట్టేసుకొని లోపల ఎక్కడైతే ఈవినింగ్ టైమ్ లోపల పెస్ట్ ఎక్కడ ఉన్నా అవి ఆ పెస్ట్ని తీసేసుకొని వాటి బేబీకి ఫీడ్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఏమవుతుందంటే నా పని సగం తగ్గించేస్తాయి పెస్ట్ని అది కన్జ్యూమ్ చేస్తూ. సో అలా యూజ్ అయినవి, ఆ యూజ్ చేస్తున్నవి మనకి యూస్ఫుల్గా ఉన్నవి కాబట్టి మనకు అంత యూజ్ అయ్యేలాగా ఉంటున్నాయి, మనకు అంత ఉపయోగపడుతున్నాయి పక్షులు. కాబట్టి మరి వాటికి కూడా మనం ఎంతో కొంత ఇవ్వాలి. కాబట్టి ఇలాంటి మొక్కల నుంచి వచ్చిన ఫ్రూట్స్ అయితే అవి కన్జ్యూమ్ చేస్తున్నాయి. సో బెటర్, ఏదో ఒకటి అయితే కన్జ్యూమ్ చేయడానికి ఉపయోగపడుతుంది మనకి. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, అసలు ఈ ప్లాంట్ అనేది ఎందుకు యూజ్, దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది చూసుకుంటే ఫస్ట్
ఫస్ట్ మనం మిగతా అన్ని మొక్కల్ని పక్కన పెట్టేస్తే ఈ ఒక్క బార్బడస్ చెర్రీ ప్లాంట్ దాంట్లో పండులో మనకి విటమిన్ సి అనేది చాలా ఎక్కువ అనమాట. ఆల్మోస్ట్ 1600 mg ప్లస్ సి విటమిన్ ఉంటుంది. సో అదే మెయిన్ రీజన్. మనకు చింతపండు కానీ, నిమ్మ కానీ అండ్ కొన్ని రకాల బత్తాయిలు కానీ వీటిలో చూసుకుంటే ఆల్మోస్ట్ 40, 10, 450 mg అలా విటమిన్ సి అనేది ఉంటుంది. కానీ ఒక్క బార్బడస్ చెర్రీలో మాత్రమే మనకు ఆల్మోస్ట్ 1600 ప్లస్ mg సి విటమిన్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు సి విటమిన్ మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది. మన కరోనా టైంలో స్పెషల్గా సి విటమిన్ క్యాప్సూల్సే వేసుకోమని ఎక్కువగా మనకి సజెస్ట్ చేస్తూ ఉన్నారు. సో క్యాప్సూల్ కూడా మనకు 1000 mgయే ఉంటుంది. బట్ ఈ పళ్ళల్లో 1600 mg అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ప్రతి గార్డెన్లో మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిన ప్లాంట్ ఏదైనా ఉందంటే అది బార్బడస్ చెర్రీసే. సో దీని కేర్ కూడా చాలా చాలా ఈజీ. అండ్ ఈ రెగ్యులర్గా ఈ ఫ్రూట్స్ని కన్జ్యూమ్ చేయడం వల్ల విటమిన్ సి ఒక్కటే కాదు, ఇప్పుడు మనం అఫ్కోర్స్ మనం క్యాప్సూల్ కొనుక్కొని మనం వేసుకుంటాం, దాంట్లో కూడా 1000 mgయే ఉంటుంది. బట్ దీనిలో మాత్రం ఈ ఫ్రూట్స్లో విటమిన్ సితో పాటు వేరే ఎంజైమ్స్ కూడా ఉంటాయి. ఏంటంటే ఇవి తినడం వల్ల మనకి ఫస్ట్ మజిల్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ మజిల్ పెయిన్స్ కానీ బాగా తగ్గిస్తాయి. ఆర్థరైటిస్ కొంతమంది ఉంటుంది, వాళ్ళకి కీళ్ళ నొప్పులు అవి జాయింట్ పెయిన్స్ అవి వస్తుంటాయి. ఇవి రెగ్యులర్గా తినడం వల్ల ఆ జాయింట్ పెయిన్స్ అనేవి తగ్గుతాయి, మజిల్ పెయిన్స్ తగ్గుతాయి. ఎప్పుడైనా ఫీవర్ అలా వచ్చినప్పుడు కానీ లేదా జిమ్ ఎక్కువగా చేసినప్పుడు కానీ మజిల్స్ అనేవి ఖచ్చితంగా స్వెల్లింగ్ వచ్చి పెయిన్ వస్తూ ఉంటాయి. ఇవి రెగ్యులర్గా ఇవి తింటూ ఉండండి, మీరు ఖచ్చితంగా ఆ పెయిన్ తగ్గుతుంది. అండ్ మనకి ఎప్పుడైనా ఏదైనా అలర్జీ లాగా వచ్చినప్పుడైనా, ఏదైనా దెబ్బ తగినప్పుడైనా ఇన్ఫ్లమేషన్స్ వస్తుంటాయి, అంటే స్కిన్ మీద రెడ్ ర్యాషెస్ రావడం, ఇన్ఫ్లమేషన్స్ అవి వస్తూ ఉంటాయి. సో ఇవి తినడం వల్ల ఆ ఇన్ఫ్లమేషన్స్ వచ్చే ఇది తగ్గుతుంది. వచ్చిన తర్వాత తిన్నా తగ్గుతుంది. అసలు రెగ్యులర్గా తింటూ ఉంటే స్కిన్ రెసిస్టెంట్గా ఉండి ఇన్ఫ్లమేషన్స్ అనేవి రాకుండా ఉంటాయి. అండ్ హార్ట్ రేట్ అనేది, హార్ట్ బీటింగ్ రేట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఎందుకంటే ఆ బ్లాకేజెస్ని, వాల్స్ బ్లాకేజెస్ని ఇవి తగ్గిస్తుంది అనమాట. కాబట్టి ఏమవుతుందంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్. వీటితో పాటు ఇవి రెగ్యులర్గా తింటూ ఉండటం వల్ల మనకి పీస్ఫుల్గా స్లీప్, ఎందుకంటే చాలామందికి నిద్ర పట్టదు, నిద్రలేమి సమస్యలు ఉంటాయి. ఇవి రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వల్ల ఆ నిద్రలేమి కూడా తగ్గి మనం పీస్ఫుల్గా నిద్రపోవచ్చు. అండ్ ఇంకొక స్పెషల్ అండ్ సెల్యులోజ్ అండ్ సంథింగ్ కొన్ని రకాల ప్రోటీన్స్ అండ్ ఎంజైమ్స్ ఉండడం వల్ల ఈ బార్బడస్ చెర్రీస్లో ఎవరైతే టైప్ 2 డయాబెటీస్ అనేది ఉండిందో అది చాలా వరకు కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో ఇదేంటంటే ఇవేమీ ప్యూర్ స్వీట్ ఏమి ఉండవు, అంటే కొంచెం స్వీట్ అండ్ సోర్, కొంచెం పులుపు తీపి మిక్స్ అయి ఉంటాయి ఈ పళ్ళు. దానివల్ల ఇవి షుగర్ పేషెంట్స్ కూడా కన్జ్యూమ్ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంటాయి. అండ్ టైప్ 2 డయాబెటీస్తో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అది చాలా వరకు తగ్గుతుంది. సో మీరు చూడొచ్చు, ఒక్క మొక్కలోనే ఇది ఇచ్చే ఫ్రూట్స్లో ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్. ఏంటంటే మనకి ఇన్ఫ్లమేషన్స్ రావు, మజిల్ పెయిన్స్ తగ్గుతాయి, అండ్ ఆర్థరైటిస్ పెయిన్స్ తగ్గుతాయి, అండ్ మనకి పీస్ఫుల్ స్లీప్కి బాగుంటుంది, టైప్ 2 డయాబెటీస్ని తగ్గిస్తుంది, అండ్ క్యాన్సర్కి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా వరకు తగ్గుతాయి ఈ ఫ్రూట్స్ని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం వల్ల. అండ్ మనకి చూసుకోవచ్చు, అండ్ స్కిన్ ఎలర్జీస్ తగ్గుతాయి. సో ఇన్ని రకాలు విటమిన్ సి వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే విటమిన్ సి వల్ల ఏమవుతుందంటే మనకి బాడీలో స్కిన్లో కూడా మనకి విటమిన్ సి సిరం రాసుకుంటూ ఉంటారు మ్యాక్సిమం చాలామంది. అండ్ బ్యూటీ పరంగా కూడా విటమిన్ సి సిరం చాలా యూస్ఫుల్ అనమాట. సో ఇవి తింటూ ఉండడం వల్ల ఆ స్కిన్లో ఆ కొలాజిన్ అనేది బాగా ఫామ్ అయ్యి ఏజింగ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపించవు. సో రింకిల్స్ అనేవి రావడం ఉండదు, ఏజింగ్ అనేది కనిపించదు, అండ్ స్కిన్ కొలాజిన్ అనేది చాలా బాగుంటుంది, అండ్ స్కిన్ ఒక హెల్త్ బాగుంటుంది, గ్లో అనేది బాగా వస్తుందన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఈ మొక్క ఫ్రూట్స్ని కన్జ్యూమ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇది ఎలా అంటే గ్రౌండ్లో వేసుకున్నాము అంటే ఆల్మోస్ట్ ఒక 6 meters అలా పెరుగుతుంది. గ్రౌండ్లో వేసుకున్నప్పుడు ఇంకా మనం ఇమాజిన్ చేయాల్సిన పని ఏం లేదు, బాగా పెరుగుతుంది. అండ్ టెర్రస్ మీద వేసుకున్నప్పుడు మీరు ఇచ్చిన కంటైనర్ సైజుని బట్టి మొక్క పెరుగుతుంది, మీరు ఇచ్చిన కంటైనర్ సైజు బట్టి ఫ్రూటింగ్ అనేది మీకు ఉంటుంది. సో మీరు కొంచెం పెద్ద కంటైనర్ ఇచ్చుకున్నారు అంటే ఇది ఈజీగా టెర్రస్ మీద కూడా 6 to 7 feet పైనే పెరుగుతుంది అనమాట.
అండ్ మీ దీనికి అబ్జర్వ్ చేసిందైతే నాకు సీజన్ అనేది ఏమీ నేను అబ్జర్వ్ చేయలేదు. మ్యాక్సిమం ఫ్రూటింగ్ అనేది అయితే వస్తూనే ఉంది. బట్ హెవీ ఫ్రూటింగ్ బాగా వస్తుంది మాత్రం కొంచెం రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్లో నాకు ఫ్రూటింగ్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. అండ్ సమ్మర్లో కూడా వచ్చింది, బట్ తక్కువ. అసలు రాకుండా లేదు, వచ్చింది కానీ తక్కువ వస్తుంది. బట్ ఈ సీజన్లో ఈ 2 రైనీ సీజన్ మిడిల్ నుంచి వింటర్ అయిపోయే వరకు ఫ్రూటింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. అండ్ దీనికి పెస్ట్ కూడా పెద్దగా అటాక్ అయినట్టయితే నేను ఎప్పుడు చూడలేదు. పెస్ట్ పర్లేదు, రెగ్యులర్గా మిగతా మొక్కలు స్ప్రే చేస్తున్నట్టే నీమ్ ఆయిల్ కానీ లేదంటే బుల్లెట్ మ్యాజిక్ కానీ అండ్ ఓడబ్ల్యూడిసి అయినా పంచగవ్య అయినా ద్రవజీవామృతం అయినా మిగతా మొక్కల్లాగానే స్ప్రే చేస్తూ ఉంటా. పెద్ద పెస్ట్ అయితే ఎప్పుడు చూడలేదు. అండ్ ప్రూనింగ్ ఓకే, ఇప్పుడు ఫ్రూటింగ్ అయిపోయింది అన్న తర్వాత కొంచెం టిప్స్ అయితే ప్రూన్ చేసేస్తుండేది, ఇంకా నాకు ఇంత పెద్దగా ఏం పెరగలేదు. అండ్ దీనికి ఎప్పుడు కూడా ఎండాకాలంలో కొంచెం ఆకు అనేది రాలిపోతూ ఉంటుంది. సో మేబీ హీట్ స్ట్రెస్ వల్ల అయి ఉండొచ్చు. బట్ అలాంటప్పుడు ఏం కంగారు పడాల్సిన పని ఏం లేదు. మళ్ళీ మనకు రెయిన్స్ స్టార్ట్ అవగానే మొక్క బాగా పెరుగుతుంది. సో మీకు ఎందుకంటే ఇది ఈజీగా పెంచుకునే మొక్క, ఈజీగా అవైలబుల్ ఉంటుంది మనకు. మా నర్సరీలో కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. సో మీరు ఎట్లా అంటే సాయిల్, రెడ్ సాయిల్ కానీ శాండీ సాయిల్, రెడ్ సాయిల్ కానీ శాండీ సాయిల్ కానీ లేదా మనకి కొంచెం పుట్టమట్టి లాంటిది తీసుకొని అందులో ఏదైనా కంపోస్ట్, కాంబైనర్ కావచ్చు, వర్మి కంపోస్ట్ కావచ్చు, అది వేపిండి అండ్ కొంచెం కోకోపిట్ కానీ ఇసుక కానీ అది కలుపుకొని సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని మొక్క నాటుకోవచ్చు. ఇనీషియల్గా తీసుకుంటే అట్లీస్ట్ ఒక 16 to 20 inches పాట్ తీసుకోగలిగితే బెటర్ ఇనీషియల్గా. తర్వాత మొక్క సైజుని పెరుగుతున్న బట్టి 2 feet by 2 feet, 2 feet లెంత్ 2 feet వెడల్పు ఉన్న పెద్ద కంటైనర్ తీసుకుంటే ఇక చేంజ్ చేసే అవసరమే ఉండదన్నమాట. అండ్ ఎవ్రీ మంత్ కూడా ఏదో ఒకటి ఇవ్వాల్సిన పని కూడా ఏమి ఉండదు దీనికి. అట్లీస్ట్ ఒక 2 monthsకి ఒకసారి మాత్రం టాప్ సాయిల్, కుండీలో ఉన్న టాప్ సాయిల్ని కొంచెం తీసేసి వర్మి కంపోస్ట్, బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్, కొంచెం వేపిండి, ఇవి 4 మిక్స్ చేసేసి పైన ఒక 1 inch మందం ఇచ్చేసుకుంటే చాలు. అండ్ స్లో రిలీజింగ్ ఫెర్టిలైజర్స్ కాబట్టి ఇవి మొక్క బాగానే తీసుకుంటుంది. సో ఎప్పటికప్పుడు కొంచెం టిప్స్, ఒక పూత కాత అయిపోయిన టిప్స్ కట్ చేసుకుంటే చాలు, మళ్ళీ బుషీగా వచ్చేస్తుంది అనమాట. దీనికి ముళ్ళు అలాంటివి ఏమీ ఉండవు. సో ఎప్పుడంటే ఫస్ట్ మనం మొక్క వేసిన 6 నెలల నుంచే మనకు పూత స్టార్ట్ అయిపోద్ది, ఎందుకంటే త్వరగానే వస్తుంది. బట్ ఫస్ట్ ఇనీషియల్గా వచ్చిన పూత మాత్రం రాలిపోతూనే ఉంటుంది, దానికి కంగారు పడాల్సింది ఏమి ఉండదు. బట్ మొక్క మెచ్యూరిటీ స్టేజ్ అనేది వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఈల్డింగ్ అనేది బాగా పెరుగుతుంది. సో మొక్క మెచ్యూర్ అవ్వకముందు వచ్చిన పూత అంతా అయితే రాలిపోతూనే ఉంటుంది, దానికైతే టెన్షన్ ఏం పడద్దు. అట్లీస్ట్ 1 year to 2 years మధ్యలో ఉండాలి మొక్క బాగా ఈల్డింగ్ రావాలంటే. ఏ మొక్క ఇదనే కాదు, ఏ మొక్క అయినా మెచ్యూర్ స్టేజ్కి వచ్చిన తర్వాతే మనకి పిందెలు అనేవి నిలబెట్టడం స్టార్ట్ అవుతాయి. ముందు పూత వచ్చినా అది రాలిపోతూనే ఉంటుంది, కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో ఎవరైనా సరే బార్బడోస్ చెర్రీస్ ప్లాంట్ మీకు అవైలబుల్గా ఉంది, మీ ఇంట్లో లేదు, దొరుకుతుంది అనుకుంటే వెంటనే తెచ్చి పెట్టుకోండి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. అండ్ ఏమవుతుందంటే చెప్పినట్టే మనకి ఎప్పుడు కూడా డీప్ కేరింగ్ అనేది దీనికి ఏం అవసరం ఉండదు. దీని పూత కూడా చిన్నగా లైట్ పింక్ కలర్లో ఉంటుంది. సో మీరు ఈ బట్ సన్లైట్ మాత్రం డెఫినెట్గా సన్లైట్ ఉండాలి. బాల్కనీస్లో అలా పెట్టుకోవడానికి ఇది కుదరదు. ఒకవేళ మీ బాల్కనీలో మోర్ దాన్ 4 hours 5 hours ఎండ వస్తుంది అనుకుంటే ఓకే పెట్టేసుకోవచ్చు. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని బాల్కనీస్లో పెట్టి, దీన్ని ముళ్ళేమి ఉండవు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఒక మూలకు పెట్టేసుకున్నారంటే సరిపోతుంది. బట్ ఎప్పుడంటే 4 hours అబోవ్ ఎండ రావాలి, మినిమం సన్లైట్లో అయితే సర్వైవ్ అవ్వదు, అంటే పెరగదు, ఈల్డింగ్ అనేది రాదు. అండ్ స్టెమ్ కటింగ్స్తో ఇదేమీ రాదండి, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. స్టెమ్ కటింగ్స్ అయితే మ్యాక్సిమం రాకపోవచ్చు. అండ్ సీడ్తో కూడా కష్టమే. మొక్కనే మీరు వీలైతే తెచ్చి పెంచుకున్నారు అంటే మీకు ఎట్లా అంటే ఒక మెడిసినల్ ఫ్యాక్టరీనే ఇంట్లో ఉంచుకున్నట్టు అనమాట. సో రెగ్యులర్గా ఇది సీజన్తో సంబంధం లేకుండా న్యూట్రియన్స్ కరెక్ట్గా ఇస్తే ఎప్పుడు ఈల్డింగ్ అనేది అయితే వస్తూనే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా కూరగాయ మొక్కలతో పాటు ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్, జీరో మెయింటెనెన్స్ ప్లాంట్స్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. మీ గార్డెనింగ్కి ఇంకొంచెం అడిషనల్ అందం వస్తుంది, అర్థం కూడా వస్తుంది అనమాట. సో గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.